గాయ్స్ నమస్తే. ఏం గాయ్స్ మీకు టైం పాస్ అవ్వట్లేదా? టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? సో, నేను ఈరోజు చేసిన పాగల్ పనిని, పిచ్చి పనిని మీరు కూడా చేయండి. లిటరల్లీ చెప్తున్నా, నేను ఈరోజు ఆల్మోస్ట్ 1½ అవర్ వేస్ట్ చేశానండి. జనరల్‌గా ఏమంటారు మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ మధ్య మధ్యలో కొన్ని పాపప్స్ వస్తాయి. ఇన్‌స్టాల్ దిస్ గేమ్ అని చెప్పేసి. నాకు ఈరోజు ఈ గేమ్ వచ్చిందండి. గేమ్ పేరు వచ్చేసి బూస్ట్. ఐక్యూ బూస్ట్ అంట. నేను ఏందా అబ్బా అని చెప్పి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా! అదే ప్లే అవుతుంది ఇప్పుడు స్క్రీన్ మీద. లిటరల్లీ వేస్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 1½ అవర్. నేను మొత్తం వీడియో అయితే మీకు పెట్టలేదు. నేను మధ్యలో ఏమనిపించిందంటే ఎందుకు ఇలా వేస్ట్ చేశానా అనిపించిందనమాట సడన్‌లో. సరే అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను, అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. మీకు చూపెడదాం ఈరోజు మన వ్యూవర్స్‌తోని కంపల్సరీ షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నాలాగా ఎవ్వరు వాల్యుబుల్ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి చేయాలనిపించింది చేసేసానండి. ఇక రిసీవ్ ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. కామెంట్‌లో మాత్రం తిట్టకండండి. ముందే చాలా తిట్టి గాయ్స్ మస్తు ఇట్లా కోపం వచ్చేస్తదనమాట. ఒక్కొక్కసారి తిట్ల వీడియో చూస్తే, కామెంట్ చూస్తే. సో, నేను జస్ట్ ఒక వీడియో రోల్ చేస్తుంటే పాపప్ వచ్చింది. ఇన్‌స్టాల్ దిస్ గేమ్ అని చెప్పి ఇన్‌స్టాల్ చేసుకున్నా. ఏందా అని చెప్పి చెక్ చేశాననమాట. ఎంత బిజీ అయిపోయినా అంటే అందులో ఏదో నేనేదో ఎగ్జామ్‌కి చదువుకునేటట్టే బిజీ అయిపోయినా. ఇది ఇక్కడ ఇల్లు కడుతున్నా చూడండి. మొత్తం దీన్ని అసెంబుల్ చేయాలి దీన్ని మొత్తం. అరే! అసలు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తదంటే లిటరల్లీ ఇలాంటి గేమ్స్, ఇలాంటి థాట్స్ వచ్చేటోళ్ళనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మునిగిపోతాం మనం. లిటరల్‌గా మునిగిపోతాం. అది ఏం ఫాయిదా లేదు. ఏం లేదు. ఒక యూట్యూబ్ వీడియో చేసుకుందాం అనుకున్నాను నేను ఈరోజు ట్రెజర్ హంట్ కూడా అయిపోయిందండి. హంట్ కూడా వీడియో చేసేసాను నేను. హాలిడే ఉంది ఈరోజు వర్క్‌కి. సో, ఊకే టైమ్ పాస్ చేద్దామని చెప్పి చూసానండి అంతే. మరీ ఇంత గలీజ్‌గా ఎంత వేస్ట్ అయిపోయిందంటే టైము. ఇది చూడండి మధ్యలో మళ్ళీ వాళ్ళే ఏం చేస్తారంటే ఈ అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇస్తారండి. ఇది చూడండి ఇప్పుడు ఏదైతే కనబడుతుందో ఈ పిక్స్‌ది పందులది. అది గేమ్ అనుకున్నాను నేను. అది అడ్వర్టైజ్‌మెంట్. ఇట్లా కూడా ఉంటున్నాయా అని చెప్పి నాకు తెలీదు. లిటరల్లీ ప్రామిస్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. గేమ్ మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్‌లో కూడా మనం గేమ్ ఆడొచ్చు అంటే గ్రేట్ అండి అది. అస్సలు హ్యాట్స్ ఆఫ్ అసలు ఇది వీళ్ళకి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి అర్థం అవ్వట్లేదు కానీ పిచ్చెక్కిపోతుందనమాట లిటరల్‌గా. ఇది చూడండి వీడు అంటే నాకిప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కదా! నాకంత స్క్రీన్ క్లారిటీ అయితే లేదు. హౌ మెనీ పప్పీస్ ఆర్ దేర్ ఆన్ ది స్క్రీన్. అంటే మనం ఇప్పుడు దీన్ని కౌంట్ చేసుకుంటూ కూర్చోవాలి కదండీ. గైస్ మీకు తెలుసా ఎంత టైం వేస్ట్ అయితదో దీని మీద? ఏమన్నా తెలుసా మీకు? మన పేరెంట్స్ అంటా ఉంటారనమాట. నాకు తెలవకుండానే ఇంట్లో కూర్చున్నా నేను ఒక టైమ్ స్పెండ్ మా బాబుతో గానీ, డ్యాడీతో గానీ, మమ్మీతో గానీ ఎవ్వరితోని మాట్లాడకుండా ఒక మూలలో కూర్చొని ఇది చేస్తున్నా. ఇదేదో ఐఏఎస్, ఐపీఎస్ చేసినుంటే అవి పాస్ అయిపోతున్నానేమో. గంటలో ఏం పాస్ అయితావు అని చెప్పి చెప్పకండి. అట్‌లీస్ట్ ఏదో కొంత నాలెడ్జ్ అయినా గెయిన్ చేస్తుండే కదా వేరే దాంట్లో. ఇంకా నేను ఇప్పుడు నార్మల్‌గా ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే ట్రెజర్ హంట్ వీడియోస్ చేస్తున్నాను కదా! నా ఛానల్ చూస్తూ ఉంటారు కదా! ఒకవేళ చూడకపోతే నా ఛానల్‌లో వెళ్లి చూడండి. ప్లేసెస్ వెతకాలండి జనరల్‌గా. ఇప్పుడు ప్లేసెస్ దొరకట్లేదనమాట. నా సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం ఏమంటారు కవర్ చేసేసా ఆల్మోస్ట్. సో, ఇప్పుడొచ్చేసి ఏదైనా కొత్త ప్లేస్‌లో ఏదైనా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అసలు వ్యూస్ రావట్లేదు ఎక్కువ. ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ కూడా కాలేదనుకోండి. 40 మెంబర్స్ దాకానే ఉన్నారు ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్. అసలు ఎందుకా అని చెప్పి ఆలోచించుకుంటా చాలామందిని అడుక్కుంటా కూర్చున్నానండి. అట్‌లీస్ట్ ఈ గేమ్ దొరకకపోతే వేరే కొంతమందితో నేను ఇంటరాక్ట్ అయ్యేటోడిని. ఆఫీస్ వర్క్ అయినా కంప్లీట్ చేసేటోడిని. ఇది చూడండి ఇది మరీ దరిద్రం. హౌ టు హైడ్ ఎలిఫెంట్ ఇన్ బాక్స్. అరే! నీకెందుకురా భయ్! ఎట్లా హైడ్ చేస్తారో నీకు తెలీదు. దాన్ని ఇప్పుడు నేను ఎన్ని తిప్పలు పడ్డా తెలుసా? అక్కడ మీకు లైటింగ్ వస్తుంది చూడు అదంతా నేను ట్రై చేస్తున్నా అనమాట. ఇప్పుడు నాకు అదొకటి ఆప్షన్ దొరికింది. దాన్ని స్మాల్ చేసి మళ్ళీ పెట్టాలని చెప్పేసి. ప్రతి ఒక్క గేమ్ డిఫరెంట్ అండి. డిఫరెంట్ గేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. అసలు ఎంత పగలు పని అంటే చూస్తున్నారు కదా మీరు వీడియో. ఈ వీడియో ఇది నేను చేశానా? ఇది నేనేనా అనిపిస్తుంది నాకైతే లిటరల్‌గా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేనే దరిద్రం అది నాది పెద్ద దరిద్రం ఈరోజు.
ఇది చెప్పొద్దు గానీ ఇది చూడండి ఫైండ్ ఔట్ ఎర్రర్స్ డిఫరెంట్ మొత్తం ఎట్లా అబ్బబ్బబ్బా! 2 పిక్చర్స్ తీసి క్లెవర్ అండి. వీళ్ళకి ఎలా థాట్స్ వస్తున్నాయి. నేనైతే నెత్తి కొట్టుకుంటున్నా. అసలు ఏడ ట్రెజర్ హంట్ చేద్దాం. ఓకే. మన సరౌండింగ్స్ అయిపోయినాయి. ఇంకా బయట ఏంటన్నా చేద్దాం. మనం వీడియో చేయాలన్నా కూడా అంత ఈజీ కాదండి యూట్యూబర్స్‌కి. ఎందుకంటే స్టార్టింగ్ నేను నాకు ఈ థాట్ వచ్చింది కొన్ని వీడియోస్ వల్లనే ఆల్మోస్ట్. నేను కూడా అనుకున్నాను ఇంకో ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు అడుగుతా ఉంటారు కదా! మనీ కావాలి, మనీ కావాలని. సరే స్టార్ట్ చేద్దాం. ఆహ్, పర్లేదు జాబ్ వస్తుంది. ఒక 10-15% మనం మనం ఆ మనీ వేరేళ్ళకి ఇచ్చినా, డొనేట్ చేసినా జనరల్‌గా అవి చేస్తా ఉంటానన్నమాట డొనేషన్స్ అవి ఇవి. ఇప్పుడు ఇలా కూడా ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చా? నాకొక ప్యాషన్ అండి. ఇది ఎట్లా అంటే జనరల్‌గా కావాలి, సబ్‌స్క్రైబ్స్ కావాలి, కొంచెం ఫేమస్ కావాలి, మంచిగా కొంచెం రికగ్నైజేషన్స్ రావాలి. ఒక యాక్టింగ్ ఫీల్డ్ అన్నా, యూట్యూబ్ ఫీల్డ్ అన్నా కొంచెం ప్యాషన్ అనమాట అంతే. అదొక కోరిక ఆల్రెడీ ఉండడం వల్ల ఈ ఛానల్ స్టార్ట్ చేశా. ఆల్రెడీ లేట్ అయిపోయిందనుకోండి. ఇంకా లేట్ చేయొద్దు అని చెప్పి స్టార్ట్ చేసేసా. ఎవరికీ చెప్పలేదండి ఆల్మోస్ట్ చాలా తక్కువ మందికి తెలుసు నా సర్కిల్‌లో. నాకున్నదే చాలా తక్కువ ఫ్రెండ్స్ అనుకోండి. సో, ఐ థింక్ నా బయోడేటా చెప్పేసా ఈ వీడియోలో. ఈ తొక్కలో గేమ్ వల్ల ఈరోజు మరీ చాలా టైం వేస్ట్ అయింది. సో, మీకు కూడా చెప్తున్నానండి గాయ్స్, ప్లీజ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఈ మధ్య చాలా ఫ్రాడ్స్ కూడా అవుతున్నాయి. ఏదో ఒక లింక్ పెడుతున్నారు. ఏది పడితే ఆ లింక్ ఓపెన్ చేయకండి. నేను నార్మల్‌గా ఓపెన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ మొబైల్ సెపరేట్‌గా ఏమంటారు కంప్లీట్ వీడియోస్ గురించే పెట్టేసాననమాట. దీంట్లో ఏ సీక్రెట్స్ ఏం లేవనమాట మనకి. సో, దానివల్ల నేను ఏదో ధైర్యంగా ఓపెన్ చేశాను. కానీ ఇంతకుముందు ఇలాంటి పాపప్స్ కానీ, వీడియోస్ వచ్చేటప్పుడు ఏదైనా లింక్స్ వచ్చినా ఎప్పుడు క్లిక్ చేయకండండి. ఇంకోటి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా ఎక్కువ మంది ఏమంటారు వీడియోస్ ఎప్పుడు చూస్తా ఉంటారు కదా! వాళ్ళున్న, చిన్న బాబులకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ అవేర్‌నెస్ చెప్పండి వాళ్ళకి. లింక్స్ పెట్టొద్దురా అని చెప్పేసి, లింక్ ఒత్తొద్దు అని చెప్పేసి, ఇంకా ఓటీపీస్ వచ్చినా చెప్పొద్దు. ఇలాంటివి కంపల్సరీ చిన్న ఆ నాలెడ్జ్ కూడా లేకపోతే వేస్ట్ అండి. మనం ముందటి నుంచే చెప్పాలి. ఎందుకంటే ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకున్న ఫాయిదా లేదు అన్నట్లు మనకేం కాకముందే మనం కొంచెం అవేర్‌నెస్ ఇచ్చామనుకోండి మన పిల్లలకి, అది కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, థ్యాంక్ యూ గైస్. ఐ థింక్ చాలా మీ ఏమంటారు బ్రెయిన్ తినేసా అనుకుంటా ఈరోజు. ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట ఇంత లెంతీగా. వినండి. ఒకవేళ మీకు లెంతీ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకోటి గైస్, నేనెప్పుడు మనీ ఎక్కడ డ్రాప్ చేసి వచ్చినా ఎవరు కలెక్ట్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ డే ఎళ్లి చూస్తున్నాను అక్కడ మనీ అయితే ఉండట్లేదు. సో, కానీ కామెంట్స్ కూడా రావట్లేదండి. అంటే నా మిస్టేక్ ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మన సబ్స్క్రైబర్స్ తీసుకుంటున్నారా? లేకపోతే వేరే ఎవరికన్నా దొరుకుతుందా? అసలు వాళ్ళకి తెలుసా నేను పెడుతున్నా మనీ అని చెప్పేసి. అంటే అది కొంచెం ఒక గిల్టీనెస్ ఉంటుంది. అసలు నేను కరెక్ట్ చేస్తున్నానా? లేదా? అన్నట్లు కొంచెం ఉంటుంది. ఒక్కసారి మీరు ఒకవేళ ఎవరైనా వింటే ఖచ్చితంగా కామెంట్ చేయండండి. ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నా అంటే ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నా నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. మళ్ళీ చెప్తున్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తాం యాక్చువల్లీ. అగో ఈ గేమ్స్ ఉన్నాయి కదా! ఈ గేమ్స్ ఆడడం కంటే చాలా హార్డ్ వర్క్ అది. రోడ్ మీదకెళ్ళి ఒక 10 మంది చూస్తా ఉంటే నువ్వు వీడియో తీయాలి అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఒకసారి. నాకైతే లిటరల్లీ కొత్త అండి. ఇది కంప్లీట్‌గా న్యూ అనమాట. తెలీదు. ఎవ్వరు లేరు. గైడెన్స్ చేయడానికి కూడా ఎట్లా ఏం లేదు. డైరెక్ట్ ఫోన్ పట్టుకున్నాను. ఎళ్ళిపోయాను. అంటే రంగంలో దిగిపోయాననమాట. సో, గైస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.